హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు నేను గ్రీన్ రైస్ అనేది చేయబోతున్నాను. కొత్తిమీర యూజ్ చేసుకొని, కొత్తిమీర ఎప్పుడూ కూడా మనం గార్నిషింగ్ పర్పస్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలా కాకుండా ఇలా ట్రై చేయండి. కొత్తిమీర ఫ్రైడ్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా నేను చూపించినట్టుగా ఒక పాన్ పెట్టుకొని దాంట్లో జీడిపప్పు, మిరియాలు, అలానే జీలకర్ర, కాజు అన్నీ యాడ్ చేసుకొని, మనం ఆనియన్స్ అయితే చీరికల కింద కట్ చేసుకొని, పొటాటోస్ యాడ్ చేసుకొని అన్నీ మంచిగా వేగాలన్నమాట. ఇలా వేగిన తర్వాత గ్రీన్ బఠానీ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ అయిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఎంత బాగా కుక్ అయితే అంత బాగుంటుంది. సో ఈలోపు మనం ఒక గ్లాస్ రైస్ అయితే ఉడకబెట్టుకోవాలి. సో దానికోసం నేనైతే నానబెట్టేసి గ్లాస్ రైస్ ఉంచుకున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ముందుగా నేను చూపించినట్టుగా కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు అన్నీ కూడా మిక్సీ చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయతో సహా. సో అది యాడ్ చేసి అది బాగా వేగిన తర్వాత రైస్ విత్ వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్లాస్కి 2 గ్లాస్ అయితే వేసాను. మీకు ఎంత క్వాంటిటీయో దానికి డబల్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు వేడిగా గ్రీన్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా హెల్తీగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.